ఖర్జూర వృక్షం స్పెషల్ ఏంటంటే దానికి వాతావరణంతో నిమిత్తం లేదు, దేంతో నిమిత్తం లేదు, వయస్సుతో నిమిత్తం లేదండి. దీన్ని చూపించి మనకు దేవుడు నేర్పుతున్న పాఠం ఏంటంటే, అన్ని కాలాలలో నువ్వు ఒకే విధమైన సారాన్ని కనపరచాలి. నువ్వు ఎల్లప్పుడూ పచ్చగానే ఉండాలి. నువ్వు వాడిపోవటానికి, ఓడిపోవటానికి, వీగిపోవటానికి, వీక్ అవటానికి వీల్లేదు. ఇది నా ఆశ అని నా దేవుడు మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. రెండవది, భక్తి జీవితంలో నీకు ముసలితనం రావద్దు. నిన్నొకళ్ళు నడిపించాల్సిన గతి నీకు రావద్దు. నువ్వే ఈ జీవితం ముగించేంత వరకు అనేకుల్ని నడిపించే వ్యక్తిగానే ఉండాలి కానీ, అనేకుల్ని ప్రోత్సహించే వ్యక్తిగా ఉండాలి కానీ, అనేకుల్ని దేవుని కొరకు తిప్పే వ్యక్తిగా ఉండాలి కానీ, నువ్వు బలహీనపడిపోయి నీకొకళ్ళు చెప్పి నిన్నొకళ్ళు ప్రోత్సహించేటువంటి దిక్కుమాలిన స్థితి నీ లైఫ్లో ఎన్నడూ రావద్దు. ఆ స్థితికి నువ్వు దిగజారొద్దు అని నా ప్రభు మాట్లాడుతున్నాడు. నాతో మాట్లాడాడు, నేను మీకు కూడా చెప్తున్నా. నా కుమారుడా, ఖర్జూరపు చెట్టు వలె నువ్వు ఉండాలిరా. నీ జీవితం చరమ దశ వరకు, ముగింపు దశ వరకు అనేకుల్ని నువ్వు నడిపిస్తానే ఉండాలి కానీ, నన్ను ఎవరు నడిపిస్తారా, నేను బలహీనపడ్డాననే దిక్కుమాలిన స్థితికి, వృద్ధాప్య స్థితికి ఎన్నడూ వెళ్ళొద్దు. నువ్వు ఎప్పుడు యంగ్స్టర్ లాగానే ముందుకు కొనసాగాలి. భక్తి జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో నా దేవుడు మాట్లాడాడు. నీకు అర్థమైతే చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. రెండవది, దాని నుండి మనం నేర్చుకోదగ్గ రెండవ పాఠం ఏంటంటే, దానికి కొమ్మలు ఉండవు. ఖర్జూరపు చెట్టుకి కొమ్మలు ఉండవు. అది చక్కగా ఎదిగిద్ది, చక్కగా నిటారుగా ఎదిగిద్ది. అది కొమ్మలు చాపదు, దానికి మట్టలు ఉంటాయి. కానీ మిగిలిన చెట్లకి కొమ్మలు ఉంటాయి. చెట్టు మొదలైన ఏడు ఉంటుంది, కొమ్మ పోయే పక్కింట్లో ఉంటుంది. నా చిన్నతనంలో మా ఇంటి పక్కన తాతయ్య ఒక ఆయన ఉన్నాడు. తాతయ్య ఆయన ఒక జామ చెట్టు వేసుకున్నాడు. జామ చెట్టు వాళ్ళ పెరట్లో ఆయన వేసుకున్నాడు జామ చెట్టు. వాళ్ళ ఇంటికి మా ఇంటికి ఒక తాటాకుల దడి అడ్డం, తాటాకుల దడి. పాపం ఆ చెట్టు మొదలేమో ఆయన ఇంట్లో ఉంటుంది, దాని కొమ్మలన్నీ వచ్చే మా ఇంట్లో ఉంటాయి. మా గొంతులో అంటే సన్న సందు ఉంటుందండి. కొంతమందికి గొంతు అంటే అర్థం కాదు, సందు ఉంటుంది. వాళ్ళకి మాకు సందు ఉంటుంది. ఆ చెట్టు కొమ్మలన్నీ వచ్చి మా సందులో ఉంటాయి, కాయలన్నీ మాకు అందుబాటులో ఉంటాయి. నాటింది ఎవరు? పెద్దగా చెప్పాలి. నీళ్లు పోసింది ఎవరు? దానికి కలుపులు తీసేది ఎవరు? దానికి ఎరువు వేసేది ఎవరు? దానికి పురుగు మందు కొట్టేది ఎవరు? పాపం ఆయనే. కాయలు తినేదేమో మేము. ఎందుకంటే కొమ్మలు వచ్చి మా సందులో ఉంటాయి. కొమ్మలు పండు కాయలు, నింతంతలో కాయలు మాకే కనపడుతుంటాయి. మన్నాయి బాగా తినేవాడు, బతకనీట్ల కాయల్ని మావాడు. ఆయన చూసి కడుపులో మండి ఒక కొమ్మకి చెప్పు కట్టాడు. చెప్పు కట్టాడంటే, ఈ కాయలు తిన్నోడిని చెప్పుతో కొడతా అని కట్టాడు. మావాడు ఏం చేశాడు తెలుసా? మాకెళ్ళి కొమ్మకి ఆయన చెప్పు కడితే అది ఓడ తీసి ఆయనకెళ్ళి కొమ్మ కట్టి అటు తిప్పి కట్టాడు. మేము తింటాం ఏమన్నంటే ఇది నీకే అని. అటు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా ఆయన ఎన్ని చెప్పులు కట్టినా, చాట్లు కట్టినా లేదు. ఎందుకంటే కాండం ఏమో ఆడుంది, కొమ్మలనే ఏడున్నాయి. కొంతమంది జీవితాలు అంతే ఉంటాయి. కొమ్మలు వీళ్ళ కోసం ప్రయాసపడేది ఒకళ్ళు, కష్టపడేది ఒకళ్ళు, నానా బాధలు పడేది ఒకళ్ళు, నానా విధాలుగా శ్రమ పడేది ఒకళ్ళు. వీళ్ళు పోయి వాళ్ళ ఫలాలు ఇచ్చేదేమో ఇంకొకళ్ళకి. ఏం బతుకులు ఈ బతుకులు? కృతజ్ఞత లేని బతుకులు. ఏం చేద్దాం? దాని చరిత్ర అలాంటి, దాని బతుకు అట్టడు. కొమ్మలు అట్ట చాపుతా పోతుంటుంది. దొరికిన వాళ్ళలా తినొచ్చు అని.
కానీ ఖర్జూరపు చెట్టు అట్టు కాదు, స్ట్రైట్గా ఉంటుంది, చక్కగా ఉంటుంది. దాన్ని కొమ్మలు ఉండవు, మట్టలే. దాన్ని ఎవరు నాటుకుంటారో వాళ్ళకే ఫలాలు ఇస్తుంది. ఈ ఇంట్లో నాటితే ఈ ఇంటి వాళ్ళ కడుపు కొట్టి పక్కింటి వాళ్ళకి ఇది. అట్లాంటి బతుకులు కొన్ని ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? అట్లాంటి జీవితాలు కొన్ని ఉన్నాయి. నేను తిడతానని ఏమనుకోవద్దు. కష్టపడి కని పెంచి పెద్ద చేసి వీడి కోసం నానా బాధలు పడి నానా గడ్డి తిని పెంచి పెద్ద చేసి చెట్టు అంత చేస్తే వీడెవరో తల్లిని తీసుకొని పోలీస్ స్టేషన్ పోయి ఫోన్ చేస్తాడు. ఎవరో తల్లిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో ఇప్పుడు ఆ బాపతోళ్ళు ఎవరన్నా ఉంటే తిట్టుకుంటారు, ఇవన్నీ అందుకు వెనక అని. దేవునికి స్తోత్రం. అమ్మగారిని పాపం నానా బాధలు పడి కని పెంచి పెద్ద చేసి తినక కడుపు కట్టుకొని అష్టకష్టాలు పడి ఎక్కదీస్తే రెక్కలు వచ్చిన తర్వాత కుటుంబానికి అంత బాసటగా నిలవదో. తన కాళ్ళ మీద తను నిలబడే స్థాయికి వచ్చేటప్పటికి ఎవరిని లెక్క చేయదు, ఇక ఎవరిని పట్టించుకోదు. అమ్మ పోయిద్ది, అయ్యా పోతాడు, తోడబుట్టిన వాళ్ళు పోతారు, మొత్తం పోతారు. ఏ దరిద్రుడో ఒకడు తయారవుతాడు. ఆ దరిద్రుడితో కలిసి పోలీస్ స్టేషన్కి పోయి అక్కడ ఫోన్ చేయించిద్ది సైతాంది. అనకూడదు. అట్టంటి వాళ్ళు మీలో ఎవరైనా ఉంటే తిట్టుకోండి, నన్ను పర్వాలేదు, తిట్టుకోండి. లేకపోతే ఈసారి వారం నుంచి ఎగ్గొట్టండి. లేదా మీరు అలా చేస్తుంటే దేవుణ్ణి క్షమించమని అడగండి. నిజమే, ఈ పాపం నేను చేశాను ప్రభువా, నా తల్లిదండ్రుల ఉసురు నాకు తగిలింది ప్రభువా, నన్ను క్షమించమని కన్నీరు గార్చండి. నాటబడిన చోటనే నిలిచి ఫలమిచ్చేటువంటి చెట్టు ఖర్జూర చెట్టు. కొమ్మలు ఇక్కడ కాండం నాటితే కొమ్మలు పక్కేళ్ళకి కాయలు కాసేది కాదు. అది చూడ అసలు ఎట్టుందో ఆ కొమ్మలు చూడండి, ఎక్కడికెక్కడికి బాకినాయో. కాండం ఎక్కడుంది, అది కొమ్మలు ఎక్కడున్నాయి. కొంతమంది జీవితాలు అలా ఉంటాయి. భార్యను చేసుకుంటాడా, 2-3 పిల్లల్ని కంటాడా, సంపాదిస్తుంటాడు సంపాదన, కానీ భార్య పిల్లలకి కూడి పెట్టడం. తీసుకెళ్ళి నెంబర్ 2 కుంపటి, 2వ కుంపటి ఉంటుందే, ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి ఆడ పెడుతుంటాడు. ఎందుకంటే అక్కడ బాగా పొగడ్తలు, తీయని మాటలు, లాలన మాటలు అన్నీ ఉంటాయి కదా. భలే హాయిగా ఉంటుంది. కానీ ఎంతకాలం సాగిద్దా భోగం? ఏమనుకోవద్దు, నన్ను అనుకున్నా పర్వాలా. మారు మనసు పొందండి. మర్యాదగా మారు మనసు పొంది కన్నావుగా పిల్లల్ని, వాళ్ళకంత అన్నం పెట్టు, వాళ్ళకంత వస్త్రమి. భార్యకెటు ద్రోహం చేశావు, కనీసం కడుపును పుట్టిన పిల్లలకన్నా న్యాయం చేయాలి కదా. చేయడో ఎందుకు చేయండి, వాళ్ళు మంచివాళ్ళు కాదంటాడు. అరే నీ బిడ్డలో పసిబిడ్డలాళ్ళు వాళ్ళు మొత్తం తేడా అంటాడు. తప్పు. నువ్వే చేసుకున్నావు, నువ్వే పిల్లల్ని కన్నావు, నీ బాధ్యత వాళ్ళను కొలిక్కి తేవటం. కానీ అలా వదిలేసి తిరిగే భర్తలు ఎంతమంది లేరు? 2వ కుంపటి దగ్గరికి వెళ్ళి ఆడ అంకితం అయిపోయేటువంటి భర్తలు ఎంతమంది లేరు? అలాంటి స్థితిని నా దేవుడు ఒప్పుకోడు. ఇక్కడ ఉన్న పరిశుద్ధులు ఎవరైనా ఆ స్థితిలో ఉంటే, అలాంటి ఆలోచనలు కలిగి ఉంటే దయచేసి మానుకోండి, మారు మనసు పొందండి. లేకపోతే దేవుని ఉగ్రత నీ మీదికి వచ్చిన నాడు నువ్వు ఓ ఓ ఓ ఓ అని కొట్టుకున్నా నీకు ఆన్సర్ రాదు. మర్యాదగా చెప్తున్నా, దేవుణ్ణి ఎరగనోడివైతే నీకు అది అర్థం కాదు. కానీ దేవుణ్ణి ఎరిగిన వాడివి దేవుని సన్నిధిలో కూర్చుంటున్నావు కనుక పిచ్చి పిచ్చి కథలు పడొద్దు, పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయొద్దు. ప్రైజ్ ద లార్డ్. నా భార్య మంచిది కాదండి, నన్ను రాచి రంపాన పెడుతుంది, అయినా పర్వాలా పిల్లలు ఉన్నారు కదా, పిల్లల్ని బట్టి అయినా సరే నువ్వు వాళ్ళకి న్యాయం చేయి. పిల్లల ముఖం చూడు, రేపటి రోజున నీ పిల్లలే నిన్ను మెచ్చుకుంటారు. మా అమ్మ పెద్ద సైతాందైనా మా నాన్న మా కోసం ఓర్చుకొని భరించాడు, ఆయన ఫలాలన్నీ మాకే ఇచ్చాడు, ఆయన కాపంతా మాకే ఇచ్చాడు. ఆయన ఏ సుఖం పొందలేదు, ఏ ఆనందం పొందలేదు, టార్చర్ అయినా సరే మా మొఖాలు చూసి బ్రతికాడు మా నాన్న అని. రేపు నీ కాలు మొక్కుతారు, మొక్కకపోయినా పర్వాలా, దేవుడు మెచ్చుతాడు. కొంతమంది ఆడపిల్లలు భర్తను విసర్జించి వేరే వాడి ఆకర్షణలో పడి వాడి వెంట వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి ఉన్నారు.
కష్టపడి తీసుకొచ్చి పొద్దంతా చాకిరి చేసి భర్త తీసుకొచ్చి అన్నీ పెడతా, వస్త్రం దగ్గర నుంచి తిండి దగ్గర నుంచి కోరిన సమస్తం తీసుకొచ్చి ఇస్తా, ఇంట్లో కూర్చోబెట్టి బతికిస్తూ ఉంటే కొంతమంది స్త్రీలు సెల్ ఫోన్ తీసుకొని వేరే వాడికి చాటింగ్ చేస్తూ ఉంటారు, వేరే వాడికి చాటింగ్ చేస్తూ ఉంటారు. ఎంత ద్రోహం, ఎంత కపటం. దేవుడు ఊరుకోడు. దేవుడి కళ్ళు లేవా? ఇంతమందికి కళ్ళు ఇచ్చినోడికి ఆయన కళ్ళు లేవు? రహస్యమైనది ఏది తేటపరచబడకపోదు, మొత్తం చూస్తానే ఉంటాడు. చాటింగ్ చేయటమే కాదు, వాడితో అక్రమ సంబంధాలు ఏర్పరచుకుంటారు, భర్తను మోసం చేస్తారు. అక్రమ సంబంధం ఏర్పరచుకొని చివరికి వాడితో వెళ్ళిపోయిన వాళ్ళ జీవితాలు కూడా నాకు తెలుసు. భర్తకు ద్రోహం చేసి, పిల్లలకు అన్యాయం చేసి, కామేచ్ఛలకు భోగేచ్ఛలకు లోబడిపోయి అల్పకాల పాప భోగాన్ని ఆశించి వాడి వెంటబడి వెళ్ళినటువంటి స్త్రీలను నేను ఎరుగుదును. వాళ్ళ చరిత్రలో నాకు తెలుసు. వాళ్ళ విషయంలో చాలా క్షోభ, చాలా వేదన. వెళ్ళిపోతే ఏం జరిగింది? కుటుంబం రోడ్డు పాలైపోయింది, పిల్లలు అభాగ్యులైపోయారు. పోయిన నువ్వు సుఖంగా ఉన్నావా? ఉంటావా? ఎన్ని రోజులు సాగిద్ది నీ భోగం? రాదా దేవుని ఉగ్రత నీ మీదికి? పట్టుకోదా నీ పాపం నిన్ను? నీకు నీళ్లు పోస్తుంది ఎవరు? ఎరువేస్తుంది ఎవరు? నీకు మంచి చెడ్డ చూస్తుంది ఎవరు? నీ ఫలం ఎక్కడ ఉండాలి? నువ్వెక్కడ ఫలిస్తున్నావు? నీ అనుబంధం, నీ ప్రేమ, నీ ఆప్యాయత, నీ అనురాగం ఎవరు పొందాలి? నువ్వెవరికి పంచుతున్నావు? నిన్ను ప్రేమించి నానా రకాలుగా నీకోసం అరులు జాచి నిన్నెంతో గుండెల్లో పెట్టుకున్న వాడినేమో చేదరించుకొని తృణీకరించి తేలిగ్గా మాట్లాడి, ఎవడో మాయ మాటలు చెప్పే దౌర్భాగ్యుని ఒకడి మాయ మాటలకు లోనయ్యి వాడి భజనలో లీనమైపోయావా? నువ్వు మారు మనసు పొందాలి. లేకపోతే పాపం యొక్క తీవ్రత తెలుసా? చేసేటప్పుడు భలే హాయిగా ఆనందంగా నూనె రాసినట్టు మృదువుగా ఉంటుంది చేసేటప్పుడు. దాని ఫలితం చూసినప్పుడు నువ్వు తట్టుకోలేవా బాధని? నువ్వు గిలగిల కొట్టుకున్నా నీకు విడుదల రాదు. తగిలించుకున్నంత ఈజీ కాదు వదిలించుకోవటం. ఎంతమందికి అర్థమైందో ఏమో, మరి ఇట్లాంటివి బాగా అర్థమవుతాయి. దేవునికి స్తోత్రం. అర్థం కానట్టు షో చేస్తే నేనేం చేయలేను. ఖచ్చితంగా అర్థం అవుతాయి, అర్థం అవ్వాలి, అయి తీరాలి. దేవుడు నీతిగల న్యాయాధిపతి నిన్ను గమనిస్తూ ఉన్నాడు, నీ బుద్ధిని చూస్తూ ఉన్నాడు. స్త్రీవైనా పురుషుడివైనా ఇద్దరికీ చెప్పాను నేను. కన్న తల్లిదండ్రిని చూడ్డోడు, కన్న తల్లిదండ్రిని చూడ్డో, ఇక బయట వాళ్ళందరికీ చేస్తుంటాడు. అరే అమ్మా నాన్నకి ఎందుకు చేయవరా నువ్వు? వాళ్ళు మామూలు కాదులే, వాళ్ళు మామూలు కాదు. అరే రే మామూలు కాకపోతే నిన్ను కన్నారా? మామూలు కాకపోతే నిన్ను పెంచారా? మామూలు కాకపోతే నీకు చినిగిపోయినవి కట్టుకొని వాళ్ళు నీకు మంచి బట్టలు తొడిగారా? మామూలు కాకపోతే నీకు తినేది వాళ్ళ కడుపులో పడాల్సింది నీ నోటికి పెట్టారా? వాళ్ళు మామూలు కాకపోతే నువ్వు ఇంతకాలం బతుకున్నావా? వాళ్ళు మామూలు కాకపోతే ఆ పుట్టినప్పుడు నేను సాగు కొడతారు కదరా తమ్ముడా. వాళ్ళు మామూలు కాకపోతే అప్పుడే కాజేద్దురు కదా నిన్ను. నానా బాధలు పడి నీ కోసం పడాల్సిన కష్టాలన్నీ బట్టి ఎట్లా పెంచారు నిన్ను? ఒక మాటలో తేల్చేస్తాడు మామూలు కాదు, వాళ్ళు అట్టంటోళ్ళు ఇట్టంటోళ్ళని. దేవుని వాక్యం చెబుతుంది మధ్యలోనే పోతావు నువ్వని. ఏమనుకోవద్దు, అనుకున్నా పర్వాలా. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది ఏమన్నా తెలుసా? మధ్యలో పోతావని. నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తల్లిని నీ తండ్రిని నీవు సన్మానించమని నా దేవుని వాక్యం సెలవిస్తుంది. తల్లిదండ్రిని ప్రేమించుటకు దీర్ఘాయువుకి లింకు పెట్టాడు దేవుడు. ఏ తల్లిదండ్రి అయినా తన బిడ్డను బట్టి అబ్బా వీడు నా కడుపును ఎందుకు పుట్టాడు రా, వీడిని ఎందుకు కన్నాను రా నెత్తి కొట్టుకున్నారంటే వాడికి ఆయుక్షీణత. ఏ కూతురు గురించి అబ్బా దీన్ని ఎందుకు కన్నాను రా అని నెత్తి కొట్టుకున్నారంటే ఆమెకు ఆయుక్షీణత. చచ్చిది మధ్యలో బతకదు. ఎంత డేంజరో తెలుసా? చాలా ప్రమాదం. అది దేవుని వాక్యం ఇచ్చిన సాక్ష్యం. వారి ముదిమి యందు నీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయవద్దని స్పష్టంగా చెప్పాడు. నేను చెప్తున్నా, నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని, మనల్ని ఆశీర్వదించాలని నా తండ్రి మాట్లాడుతున్నాడు. మీరు తప్పనిసరిగా వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే నీ తల్లిదండ్రికి నువ్వు చేయాల్సిన న్యాయం చేసి చూడు. వాళ్ళు మంచోళ్ళు కాదు, నేను ఇబ్బంది పెట్టారు, అయినా సరే నువ్వు చేయదగ్గ న్యాయం చెయ్యి. నా తండ్రి నిన్ను ఎట్లా ఆశీర్వదిస్తాడో చూడు. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. నీ ఇంట సమృద్ధి ఉంటుంది, నీ ఇంట సమృద్ధి ఉంటుంది. నీ తల్లిదండ్రికి
కడుపు కోతను మిగిల్చొద్దు, కంటి నీరు రప్పించొద్దు. నిన్ను బట్టి నీ తల్లిదండ్రి దుఃఖపడకూడదు, ఏడవకూడదు, సంతోషపడాలి. నువ్వు వాళ్ళ కడుపును పుట్టినందుకు వాళ్ళు మురిసిపోవాలి. వాళ్ళు ఎంత సంతోషిస్తారో అంత ఆయుర్దాయం పెరుగుతూ ఉంటుంది. నా దేవుడు చెప్పాడు, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళని ప్రేమించు, వాళ్ళ కోసం ప్రార్థించు, వాళ్ళని క్షమించు. నీ ద్వారా జరగాల్సినటువంటి న్యాయం వాళ్ళకి జరిగేటట్టు చెయ్యి. ఆడపిల్లలకి చెప్తున్నాను, నీ భర్త తన తల్లిదండ్రిని చూస్తూ ఉంటే నువ్వు వ్యసన పడొద్దు, శాపగ్రస్తురాలి అవుతావు. వాళ్ళు మామూలు కాకపోయినా, నేను ఇబ్బంది పెట్టిన వాళ్ళైనా సరే వాళ్ళకి నీ భర్త హెల్ప్ చేస్తుంటే నువ్వు అసూయపడి అడ్డుపడ్డావా, ఒకటే మాట, తాతకు పెట్టిన, మా దగ్గర బొచ్చ అంటారు, ఏం పర్వాలా, బేషను, ప్లేటు, పళ్ళెం, కంచం, నువ్వేమంటావో, రేకంటావో ఆకంటావో, తరతరాలు తప్పదని పెద్దల సామెత ఉంది. బైబుల్ అయితే స్పష్టంగా చెప్పింది, మీరెట్టి కొలతలు కొలుతురో. అమ్మా యవనస్త్రాలా, ఇప్పుడు నీ అత్తమామ ముసలోళ్ళని నువ్వు ఎగురుతున్నావు, నువ్వు కావు ముసలిదానివి, నీకు కాదు పెళ్ళి, నీకు కూడా ఇద్ది. ఇప్పుడు యవ్వన పొంగులు ఎగిరెగిరి పడుతున్నావేమో, పళ్ళు రాలుతాయి, జాగ్రత్త. ఎన్ని రోజులు ఉంటుంది నీ యవ్వన భోగం, రాదు నీకు ఆ గతి, అప్పుడు ఇంకా భయంకరంగా అనుభవించాల్సి వచ్చింది. మర్చిపోవద్దు, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎవరికి ఏ రోజులో తెలియదు కనుక నీకు దేవుడిచ్చిన రోజుల్లో ఎవరికి దక్కాల్సిన న్యాయం నీ నుండి వాళ్ళకు దక్కేటట్టు జాగ్రత్త పడు. అంత అవసరంలా, మీరు కొట్టకపోయినా నాకేం సమస్య లేదు, కానీ మ్యాటర్ తీసుకుంటే నాకు సంతోషం. ఏమంటారు? చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నీ నుండి దక్కవలసిన న్యాయం వాళ్ళకి దక్కాలి. నీ భర్త చేస్తున్న సాయం చేయని, ఇంకా నువ్వే చెప్ప అవసరమైతే నీ భర్తగా ఇవ్వు, వాళ్ళకి ఇవ్వు. కన్న కొడుకుగా నీ బాధ్యత ఏంటి, వాళ్ళకి సాయం చేయవేంటి? వాడు పిసినారోడై చేయకపోతే చెప్పు, నువ్వు దరిద్రుడా, శాపగ్రస్తుడు అవుతావు. తల్లిదండ్రి కూడు పెట్టనోడు దరిద్రుడు, పో చేయిపో అని చెప్పు. నా తండ్రి నిన్ను ఆశీర్వదించకపోతే అప్పుడు అడుగు. నా తండ్రి నీ భవిష్యత్తును దీవించకపోతే అప్పుడు అడుగు. నా తండ్రి నీకు పుట్టిన సంతానాన్ని ఆశీర్వదించకపోతే అప్పుడు అడుగు. నీ పిల్లల్ని నా తండ్రి ఆశీర్వదిస్తాడు, నీ పిల్లల్ని వర్ధిల్ల చేస్తాడు. రేపు నీ పిల్లలు, నీ పిల్లల పిల్లలు నీకు హెల్ప్ చేసేటట్టు తయారు చేస్తాడు నా తండ్రి. ఇది స్ట్రైట్గా పెరుగుతుంది. నాటబడిన చోటే ఫలములు ఇచ్చే చెట్టు. ఒకళ్ళ దగ్గర మేలు పొంది ఇంకొకళ్ళకు కాయలు ఇచ్చే టైపు కాదు. ఈ ఇంట్లోనేమో కాండం ఉండి పక్కేళ్లలో కొమ్మలు జాపేది కాదు. ఇదే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదటిది ఏంటి చెప్పండి? మొదటిది ఏంటిది? వయసు లేదు, వాతావరణంతో నిమిత్తం అది. రెండోది ఏంటి? చక్కగా ఎదుగుతుంది, స్ట్రైట్ ఫార్వర్డ్, వంకర టెంకర పోదది. మన దగ్గర వంకర టెంకర బుద్ధి ఉందనుకో, మనుషులు ఆడుకుంటారు, సైతాను కూడా ఆడుకుంటాడు. దేవుడు అందుకే చెప్తాడు, ఆ వంకర టెంకర్లు సరి చేసుకొని చక్కగా నిలవబడు. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము, నరపుత్రుడా నీవు చక్కగా నిలువుము, నేను నీతో మాట్లాడాలి అంటాడు. కొంతమంది దగ్గర మెతక మనస్తత్వాలు ఉంటాయి, మెతక బుద్ధులు ఉంటాయి. నేను చెప్పనా, మెతక ఉన్నంత వరకు రాలగొట్టబడతా మనం. మన దగ్గర మెతకు ఉన్నంత వరకు శోధించబడతానే ఉంటాం. వంకర ఉన్నంత వరకు శోధించబడతానే ఉంటాం. వంకర్లన్నీ విసర్జించి చక్కగా నిలిచి దేవుని కొరకు ఫలించుట అనే ఘట్టాన్ని మనం సాధన చేయాలి. చక్కగా నిలవటం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మెతక బుద్ధులు మన దగ్గర వద్దు, కక్కుర్తి బుద్ధులు మన దగ్గర వద్దు, ఊరికనే బెండ్ అయిపోయే బుద్ధులు మన దగ్గర వద్దు. మెతక బుద్ధులు కొంచెం పొగిడితే చాలు వెంటనే బెండ్ అయిపోతారు. కొంచెం గణపరిచి మాట్లాడితే చాలు వెంటనే బెండ్ అయిపోతారు. మెతక బుద్ధులు. కొంతమందిని గురించి మాట్లాడతారు, అబ్బో ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ అండి, ఆమె స్ట్రైట్ ఫార్వర్డ్ అండి, ఏ వంకర ఉండదండి, ఉన్నదేదో ముఖం మీదే మాట్లాడేదండి, మెతకుండదండి. యేసు ప్రభువుకుంది ఆ లక్షణం. వాళ్ళు వచ్చి ఏమన్నారు తెలుసా? బోధకుడా
నీవు దేవుని మార్గమును సత్యముగా ఉపదేశించు వాడవనియు మోమాటము లేని వాడవనియు మేము ఎరుగుదుమన్నాడు. మెలికలు తిరగడో, ముఖం పగలు కొట్టినట్టు మాట్లాడతాడు. ఎవరి దగ్గర? శోధించడానికి వచ్చిన వాళ్ళ దగ్గర. మళ్ళీ దీనులై వచ్చిన వాళ్ళ దగ్గర మెత్తగానే ఉంటాడు, ప్రేమగా దగ్గరకు తీసుకుంటాడు, వాళ్ళకి చెప్పాల్సిన సమాధానాలకు చెప్తాడు. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వము ననచును, గర్విష్ఠుల యొక్క గర్వము ననచును. సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. హల్లెలూయా. ఈ శోధించడానికి వచ్చే వాళ్ళని చూసి మెత్తమెత్తగా మాట్లాడ్డో, కొడితే ముఖం పగిలినట్టు మాట్లాడతాడు. వాళ్ళకి భయం ఆయన దగ్గరికి రావాలంటే. ముందే మన దగ్గర మెతక వ్యవహారం ఉందనుకో, ఈ శోధించే వాళ్ళు వచ్చి బాగా శోధిస్తారు. కొంతమంది వాళ్ళ దగ్గర ఎంత మెతకుందో వాళ్ళే బయటపడుతుంటారు. వాళ్ళ దగ్గర ఎంత వీక్నెస్ ఉందో, ఎంత మెతకుందో, వాళ్ళ బుద్ధి ఎంత వీకో వాళ్ళే బయటపడుతుంటారు. అలాంటి మెతక బుద్ధులు మన దగ్గర కనపడితే కనపడ్డోడల్లా ఆడుకుంటాడు, కనపడ్డ మనిషిల్లా ఆడుకుంటుంది. అట్లా ఉండొద్దు. మెతక వైఖరి మనం కలిగి ఉండొద్దు. స్ట్రైట్ ఫార్వర్డ్ ఆయన వలనే మనం మోమాటము లేని వారమై ఉండాలి. మంచిగా మాట్లాడాల్సిన దగ్గర సద్భావం కలిగిన వారిలా సద్భావం, శోధకుల దగ్గర వికటం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పెద్దోడైతే అన్నయ్య, చిన్నోడైతే తమ్ముడా, పెద్దదైతే అక్క, చిన్నదైతే చెల్లెమ్మ. ఇక అంతే. ఇక మీరు, ఇదిగో నువ్వు, నీతోనే, నీకే. ఏమండి మెతక మెతక మనసులో దురుద్దేశం ఉందనుకో, నోరారా అన్న అనరో, అన్నయ్య అనరో, ఇవే వస్తాయి. అర్థమైపోయింది అవతలాడికి. అందరిని అన్నా అని నన్ను అంటలేదు ఎందుకు? ఉందే మెతక, చూద్దాం ఈ మెతక సంగతి ఏందో. వాడు కూడా ఆలోచిస్తాడు, పనికి వచ్చింది, కాస్త మెతక బుద్ధి దానిలాగుంది అని. ఏమండి ఇదిగో మిమ్మల్ని అంటే ఇటు మెలికలు తిరిగాడు అనుకో, ఆమెకు అర్థమైపోయింది వీడేదో కాస్త వంకర రకం లాగున్నాడు, వీడు వంకర టెంకర సంగతి అని తేల్చుకుందామని ఆమె కూడా అనుకుంటుంది. అలాంటి పరిస్థితుల్లో మనం ఉండొద్దు. స్ట్రైట్ ఫార్వర్డ్. బోధకుడా, నీవు మోమాటము లేనివాడవు, మోమాటము లేనివాడవు. ఎవరు ఏ ఉద్దేశంతో వస్తున్నారో, ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారో, ఎలా ప్రవర్తిస్తున్నారో మనం వివేచించే వారమై ఉండాలి. ఉండి ఎక్కడ ఎలా ప్రవర్తించాలో మనం మెళకువగలిగి ఉండకపోతే మన బలాన్ని పరులకిచ్చి భ్రష్టు బట్టే అవకాశాలు ఉంటాయని దేవుని వాక్యం స్పష్టంగా చెప్పింది. ప్రైజ్ ద లార్డ్. మూడవ మాట ఏంటి చెప్పండి? మొదటిది ఏంటి? ఏదో చెప్పాను. రెండోది ఏంది? చక్కగా నిలిచిన చోటే ఫలిస్తుంది. మూడవది దాని స్పెషల్ ఏంటో తెలుసా? దాని మట్టలు ఎప్పుడు ఆకాశం వైపు చూస్తూ ఉంటాయి. మీరు కావాలంటే బయట ఉంది, పోయేటప్పుడు చూడండి. అది దాని టాప్ ఎప్పుడు కూడా అలా అలా ఓపెన్. ఇప్పుడేరా చెట్టు, ఇప్పుడేడోడు, ఇప్పుడేడోడు ఇప్పుడు వేసాడు. అది దాన్ని గమనించండి. మీరు ఎటు చూస్తుందో చూడు, దాని చూపు ఎటు చూస్తుందో చూడు. ఎటు చూస్తుంది? అలాగా వాలి
ఆ మట్ట అలాగా వాలి ఆకాశం వైపు చూస్తుంది. అది ఎంత ఎత్తు ఎదిగినా, ఎంత హైట్కి వెళ్ళినా ఎప్పుడన్నా ఇలా తిరిగి కిందకు చూసిద్దేమో అంటే పొర్రపాటును కూడా తిరగదు. ఎప్పుడు ఆ మట్టలు అలా పైకుండి ఎప్పుడు ఆకాశం వైపే చూస్తుంది. కొలసై పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చెప్తుంది అదే. కొలసై పత్రిక 3:1 చెప్తున్న మాట అదే. మీరు చదువు, క్రీస్తుతో కూడా తిరిగి లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి. పైన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆయన కుడి పార్శ్వమందు నా ప్రాణ ప్రియుడు కూర్చొని ఉన్నాడు. నేనెప్పుడు నీ వైపే చూస్తా. నీవిచ్చేటువంటి ఆ నిత్యమైన స్వాస్థ్యం వైపు చూస్తా. నీవు అనుగ్రహించే ఆ నిత్య రాజ్యం వైపు చూస్తా. అబ్రహాము పునాదులు గల ఆ పట్టణమును తేరి చూశాడట. అందుకే అబ్రహాము తన దృష్టిని భూమి మీద పెట్టల. ఒక మహారాజుకు తగినంత ఐశ్వర్యవంతుడై ఉండి కూడా గుడారం వేసుకొని గుడారంలో తన బ్రతుకు తెల్లార్చాడు. తన జీవితకాలం అంతా అబ్రహాం గుడారంలోనే బతికాడు. తన కోసం ఒక పక్కా ఇల్లు కట్టుకోలా. నా ప్రశ్న, అబ్రహాం ఏం కర్మ నీకు? ఎందుకు అలాంటి గుడారంలో నీ జీవితం అంతా తెల్లార్చుకున్నావంటే, నాకు ఇది స్థిరమైనది కాదు, ఇది పునాదులు లేనిది. నేను పునాదులు గల ఆ పట్టణం కోసం నేను చూస్తా ఉన్నాను. అక్షయమైనది, వాడబారనిది, శాశ్వతమైనది, నిత్యమైనదైన నివాసము నా ప్రభు తానే నిర్మించినటువంటి నూతన యెరూషలేము, పరమందున్న సియోను, దానికి నేను సిద్ధపడుతున్నాను. దాని మీద నా దృష్టి నిలిపాను. అది కావాలి నాకు. నేను పక్కా ఇల్లు కట్టుకుంటే నేను కట్టిన ఇల్లు ఉంటుంది, కానీ నేను ఉండనుగా. ఒకనాటికి ఈ పంచభూతాలే మహావేంద్రంతో లయమైపోతాయి, కానీ నా దేవుడు కట్టే ఆ పరిశుద్ధ పట్టణం ఎప్పటికీ లయము కాదు. అంతము లేనిది యేసయ్య రాజ్యము, అదే నూతన యెరూషలేము. అంతము లేనిది యేసయ్య రాజ్యము, అదే నూతన యెరూషలేము. అరణ్య జీవితమే దానికి మార్గము, అపోస్తుల బోధ దానికి గుమ్మములు. ఆ పరలోకము చేరుట కొరకు అనుభవిస్తాను ఎన్ని శ్రమలైనా. ఆ పరలోకము చేరుట కొరకు అనుభవిస్తాను ఎన్ని శ్రమలైనా. నా యేసుతో కలిసి అడుగు పెడతాను నా పరలోకములో. నా యేసుతో కలిసి అడుగు పెడతాను నా పరదేశములో. సాగిపోతున్న నా యేసుతోనే పరదేశీ, నా పేరే పరదేశీ. నా ఊరి యెరూషలేం, పరదేశీ, నా పేరే పరదేశీ. నా ఊరే యెరూషలేం. నాకు సరైన ఇల్లు లేదు, అద్దె ఇల్లని దిగులు పడదు. నాకు సరైన ఆస్తిపాస్తులు లేవని ఏడవడు. నాకు సరైనటువంటి జీవితం లేదు అని కృంగిపోడు. నాకు సరైన వస్త్రాలు లేవని వేదన పడరు. ఈ వస్త్రాలు చినిగినా పర్వాలా, నాకు మహిమ వస్త్రం ధరించబడి ఉంది. యేసే నా నీతి వస్త్రమై ఉన్నాడు. ఈ వస్త్రాలు చినిగితే కుట్టుకున్నాను, అరే చినిగిపోయిన చొక్కాలు తొడుక్కుంటున్నాడు, చినిగిపోయిన చీరలు కట్టుకుంటుంది అనుకోని పర్వాలేదు. నా మహిమ వస్త్రం వాళ్ళకేం కనపడింది? అక్షయమైన వాడబారని మహిమ కిరీట మహిమ వస్త్రాలు నాకున్నాయి. నిలవరమైన నివాసం ఈ భూమి మీద నాకు లేకపోవచ్చు. పునాదులు గల పట్టణమందు నా కోసం నా ప్రభు నిర్మించిన అద్భుతమైన నిత్యమైన శ్రేష్టమైన గృహము నా కొరకు ఎప్పుడో సిద్ధపరచబడి ఉంది. ఎంతమంది నమ్ముతున్నారు? అది నిజంగా నమ్ముతున్నారు? ఇప్పుడు ఆవేశంతో చేతులు ఎత్తారా? నిజంగానే ఉంది మన కోసం నిత్యమైనటువంటి నివాసం. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం నుంచి కిందికి చదివితే అదే ఉంటుంది. ఇప్పుడు నాకు వెళ్ళి చూడండి. దేవునికి స్తోత్రం. ఏమండి? అదే ఉంటుంది. నా తండ్రి ఇంట
అనేక నివాసములు కలవు లేని యెడల నేను మీతో చెప్పుదు, నేను స్థలము సిద్ధపరచా వెళ్ళొచ్చున్నాను. నేను వెళ్ళి రెడీ చేసి నేను మళ్ళా వస్తా, మిమ్మును తీసుకొని పోతా, మీరు నేను ఎల్లప్పుడూ ఒక్క దగ్గరే ఉంటాం. సంఘ ప్రతిరు పాటలు ఎక్కువైతే మళ్ళీ మాటలు జరిగిపోతాయి కాబట్టి పాడాలా? పాడతా, నాదేమైంది, మీకే ఇబ్బంది మళ్ళీ టైం అయితే. కాబట్టి ఈసారి ఎప్పుడన్నా పాడుకుందాం. సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము, సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము, సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును, సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును, నీతో నిత్యము ఆనందమే, నీతోనే నా నివాసము, నిత్యము ఆనందమే. సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు. దేవునికి మహిమ. అక్షయమైన దానికోసం, శాశ్వతమైన దానికోసం, నిత్యమైన దానికోసం మన దృష్టి ఎప్పుడు ఎటు ఉండాలి? మన చూపు అంతా ఎటు ఉండాలి? పక్క చూపులో, నేల చూపులో, దొంగ చూపులో, కుళ్ళుబోతు చూపులో, వెనక చూపులో. ఏమండి, ఒక ఆమె వెనక్కి చూసి పతనం అయింది. స్ట్రైట్గా ముందుకు పో, వెనక్కి చూడొద్దని చెప్పాడు. ఆమెకు ఆగల ఉదారం, ఏందో పోతుందని వెనక్కి తిరిగింది, ఏం పోయింది? ఎవరు ఆమె? లోతు భార్య. ఏమండి, మోషే అటు ఇటు చూసి ఒకరిని చంపి పూడిచిపెట్టాడు. అయ్యో అటు ఇటు చూపులు అన్నమాట. కొంతమంది కొన్ని పనులు చేసేటప్పుడు అటు ఇటు చూస్తుంటారు, ఎవరన్నా చూస్తున్నారేమో అని. ఆయన పైన చూస్తుంటాడుగా. ఆయన కేసు బయటపడింది, పరారయ్యాడు. దేవునికి స్తోత్రం. మోషే ఏమో అటు ఇటు చూపులు, లోతు భార్యదేమో వెనక చూపు. దావీదే మిద్దె మీదకి ఎక్కి కిందకు చూశాడు. దేవునికి స్తోత్రం. ఆయన మిద్దె మీదకి ఎక్కి పైకి చూడాల్సినాడు. అంతకుముందు ఎప్పుడు పైగా చూసేవాడు, ఆ రోజు ఎందుకో కిందకు చూశాడు. జీవితంలో సరిపోయినంత పాపం జరిగింది. మనం చూడాల్సింది ఆకాశం వైపు. ఎందుకంటే అక్కడ మన నాన్నున్నాడు, అక్కడ మన ప్రాణ ప్రియుడున్నాడు, మన దేవుని, మన తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమందు మన యేసయ్య ఉన్నాడు. ఆయన దగ్గర సమస్తం ఉంది. ఆయన ఆకాశమందున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? సమస్తము ఆయన పాదాల కింద ఉంది అని అర్థం. ఆయన పైన ఏది లేదు, అన్నిటి పైన ఆయన ఉన్నాడు. నీ పరిస్థితుల పైన ఆయన ఉన్నాడు, నీ అప్పుల పైన ఆయన ఉన్నాడు, నీ రోగం పైన ఆయన ఉన్నాడు, నీ శత్రువుల పైన ఆయన ఉన్నాడు, మంత్రగాళ్ల పైన ఆయన ఉన్నాడు, మంత్రశక్తుల పైన ఆయన ఉన్నాడు, దురాత్మల పైన ఆయన ఉన్నాడు, దయ్యాల పైన ఆయన ఉన్నాడు. అన్నిటికీ పైన ఆయన ఉన్నాడు. అన్ని నామముల కంటే పై నామము నా యేసు నామము. అన్నిటికీ పైన ఉన్నాడు ఆయన. అంటే అర్థం ఏంటో తెలుసా? సమస్తమైన పాదాల కింద ఉంది. అన్నిటినీ శాసించే శాసనకర్తగా ఆయన ఉన్నాడని మర్చిపోవద్దు అని చెప్తున్నాడు. ఆయన కంట్రోల్ చేయలేడు. పరిస్థితులు నీ చేతులు దాటిపోవచ్చు, ఆయన చేతులు దాటిపోవు. కొంతమంది కదిలితే సావన్నా రావట్లా, నాకు సావన్నా రావట్లా, ఎప్పుడు చస్తానో ఏమో, ఎప్పుడు పోయితే ఈ పాడు ప్రాణం, ఈ దరిద్రగొట్టు ప్రాణం అని ప్రయత్నాలు కూడా చేస్తారు సావటానికి. కొద్దిగా ఆగమ్మా, కొద్దిగా ఆగయ్యా, కొద్దిగాగు. నీ పరిస్థితులు మారుస్తాడు, నువ్వు దేవుని పని చేయాల్సి ఉంది. కొద్దిగాగు, నువ్వు సావద్దు, పాడొద్దు. ఆ పరిస్థితులన్నీ మారిపోతాయి. జీవంగల దేవుడి దగ్గరికి వచ్చావు, దేవుడిని నమ్ముకున్నావు, దేవుడిని తెలుసుకున్నావుగా. సావద్దు, పాడొద్దు. ఒక సమయం వచ్చింది, అప్పుడు నేను బతుకుతానన్నా బతకనీడు, నేను ఉంటానన్నా ఉన్నాడు. ఆ టైం వచ్చినప్పుడు చలో వచ్చేసాయి అంటాడు, వెళ్ళిపోతాం.
అప్పుడు ఇక ఎప్పుడు యేసయ్యతోనే ఉంటాం. ఇక మనం ఎప్పుడు వెళ్ళి ఆయన దగ్గరే ఉంటాం కాబట్టి ఉన్నంత వరకు ఆయన పని చేద్దాం. ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, బాధ అయినా, వ్యాధి అయినా, శోధనైనా, అప్పైనా, నిందైనా, అవమానమైనా అవన్నీ ఒక పక్కకు పెట్టి ఆయన వైపు చూస్తూ పైనున్న వాటిని వెతుకుతూ నిరీక్షణతో నా ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగిపోదాం. విశ్వాసపు పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుతాం. యేసు వైపు చూస్తూ, యేసు గెలిచి పైన ఉన్నాడు, మనం కూడా రేపు గెలిచి అక్కడికి చేరుతాం. గెలిపిస్తాడు, ఆయనే మన జయమై ఉన్నాడు. ఆమేన్. సద్దాం బతుకుదాం అనుకుంటారా? నీకోసం చచ్చిపోయేంతగా ప్రేమించి నీకోసం చచ్చి బ్రతికిన వాడు ఉంటే ఆయన చూసి బతికేయచ్చా నువ్వా? ఎవడో పనికి మాలింది ఏమండి, ఎవరో మనుషుల ప్రేమలు, అల్పమైన ప్రేమలు అందలేదని సావాలనుకుంటారు కొంతమంది. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, వాళ్ళు ప్రేమించట్లేదు, వీళ్ళు ప్రేమించట్లేదు, చీనా బ్రతుకని మనుషుల అల్పమైన ప్రేమలు, మాయ ప్రేమలు కోరుకొని అవి అందలేదని సద్దాం అనుకుంటారు పనికి మాలిన ఆధ్యాత్మిక దరిద్రులు. నీకెందుకు? నిన్ను ప్రేమించి నీకోసం చచ్చి తిరిగి బ్రతికిన నా ప్రభు, చచ్చిపోయేంత ప్రేమించేవాడు నీకు తోడై ఉంటే, నా ప్రభు నీకు తోడై ఉంటే నువ్వెందుకు కావాలి? అవసరం లేదా? సజీవుడు నిరంతరం నిన్ను గమనిస్తున్నాడు. నీకు తెలుసో తెలీదో, నువ్వు ఆయనతో వచ్చి మాట్లాడలేదు, కానీ నువ్వు ఎప్పుడన్నా వచ్చి ఆయన దగ్గర కూర్చొని మాట్లాడతావని గంపడి ఆశతో ఎదురు చూస్తున్న ప్రేమామూర్తి ఆయన. నీకోసం రారాజు ఎదురు చూస్తున్నాడు. నీ బతుకు నువ్వు, మరి నా బతుకు నేను. కానీ మన కోసం, మన రాక కోసం, మన సహవాసం కోసం, మన సన్నిధి కోసం ఆయన సన్నిధి ఎదురు చూస్తుంది. ఇది ఎంత వాస్తవం చూడండి. నెత్తి మీద రూపాయి పెడితే దమ్మిడికి జలని బతుకులు మనవి. అలాంటి బతుకులు మనల కోసం ఆయన ఎదురు చూస్తున్నాడంట కూర్చొని. అంత ప్రేమ నువ్వంటే. దేవునికి మహిమ కలుగును గాక. ఎడు చూద్దాం ప్రతి పరిస్థితికి. నిత్యమైన స్వాస్థ్యానికి ఎడు చూద్దాం, అక్షయమైన ఆహారానికి ఎడు చూద్దాం, వాడబారని కిరీటానికి ఎడు చూద్దాం, శాశ్వతమైన అనుబంధానికి ఎడు చూద్దాం, నిత్యమైన ప్రేమకి ఎడు చూద్దాం, నిత్యమైన కృపకి ఎడు చూద్దాం, నిత్యమైన వాత్సల్యానికి ఎడు చూద్దాం. ఇవన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి. నిత్యమైన సంతోషానికి ఎడు చూద్దాం. ఖర్జూరపు చెట్టు ఎటు చూస్తున్నావు చూడండి. అలా చూస్తా ఉంది ఎప్పుడు, దాని కళ్ళు అలాగా పైన ఉంటాయి. శాలెమ్మని ఎట్టు చెప్పాడని రోడ్డు మీద పైకి చూసుకుంటూ పోయారు. దేవునికి స్తోత్రం. ఆయన వైపే చూద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఖర్జూరపు మట్టలు దేనికి వాడతారో తెలుసా? ఖర్జూరపు మట్టలు దేనికి వాడతారో తెలుసా? జయ సంకేతానికి వాడతారు. జయ జీవితానికి, జయ సంకేతానికి వాడతారు. యేసు ప్రభు సిలువలో ప్రాణం పెట్టడానికి ముందు యెరూషలేముకి వెళ్ళినప్పుడు ఆయన గాడిద మీద వెళ్ళినప్పుడు ఆయనకి స్వాగతం పలికిన వాళ్ళు ఏం తీసుకొని స్వాగతం పలికారో తెలుసా? ఖర్జూరపు మట్టలో చేత పట్టుకొని హోసన్నా జయమంటూ వాళ్ళు జయమును పాడారు. జయ సంకేతంగా, జయ సూచనగా వాళ్ళు ఖర్జూరపు మట్టలు ఎత్తారు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నా బిడ్డలారా, మీరు ఓడిపోయేవారు కాదు, మీరు జయించేవారుగా ఉండాలి. మీరు బలహీనలే కావచ్చు, నువ్వు బలహీనరాలువే కావచ్చు, నువ్వు బలహీనుడివే కావచ్చు, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నీవు నా యందు విశ్వాసం ఉంచి ఉన్నావు, నేను జయించి ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను, నేనే నీకు జయమిస్తాను అంటాడు ఆయన. ఇస్తాడు. జయ సూచన, జయ సంకేతం ఖర్జూరపు మట్టలు. మీరు 4 సువార్తల్లో చూడొచ్చు. యేసు ప్రభుని వాళ్ళు స్వాగతించేటప్పుడు ఏం తీసుకొని స్వాగతించారో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఏం తీసుకొని? గాడిద కాళ్ళ కింద ఏం పరిచారు? ఖర్జూరపు మట్టలు పరిచారు, వాళ్ళ వస్త్రాలు కూడా పరిచారు. ఓకే, రైట్. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ఏం రాయబడిందో తెలుసా? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో పరలోకంలో కూడా ఈ ఖర్జూర మట్టలు కనపడుతున్నాయి. అది వింత. చూడండి కావాలంటే. 7వ అధ్యాయం 9వ వచనం. జీవవృక్ష ఫలం చెట్టు తర్వాత
జీవవృక్ష ఫలం చెట్టు, జీవవృక్షం తర్వాత పరలోకంలో కనపడ్డది ఖర్జూరపు చెట్టు. ఇది వింతైన విషయం. ఇంకో చెట్టును కూర్చున్న ప్రస్తావన లేదు. కావాలంటే చూడండి, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం ఆఖరి లైన్. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత ఆశ్చర్యకరమైన విషయం అండి. సింహాసనాసీనుడైన వానికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని ఈ జయించిన వాళ్ళు, జయ జీవితాన్ని పొంది సింహాసనం ముందుకు వెళ్ళినటువంటి వీళ్ళు, ఎవడునో లెక్కింపజాలని గొప్ప సమూహము, ప్రతి జనములో నుండి, ఆయా భాషలో మాట్లాడు వారిలో నుండి, ప్రతి వంశములో నుండి ఎవడునో లెక్కింపజాలని గొప్ప సమూహము, వాళ్ళ చేతులందరి చేతుల్లో ఖర్జూరపు మట్టలు ఉన్నాయట. దేనికి గుర్తుగా వాళ్ళు పట్టుకున్నారు? జయ సంకేతమునకు, జయ సూచనగా వాళ్ళు ఖర్జూరపు మట్టలు పట్టుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మనము కూడా జయించు వారముగా, జయ సంకేతముగా, జయ సూచనగా మనం నిలవాలి. మన తర్వాత వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా మనం జయించి మాదిరి ఇవ్వాలి. మనం నడిచి త్రోవ చూపాలి. మన ముందు జయించిన వాడు నా యేసయ్య, మన ముందు జయించి నిలిచిన వాడు నా యేసయ్య. ఆయన వెనువెంట పరిశుద్ధులమైన మనం కూడా జయ జీవితాన్ని అనుభవిస్తూ మన తర్వాత వచ్చే వాళ్ళందరికీ మనం జయ సంకేతాలుగా, జయ సూచనలుగా నిలవాలి అని చూపిస్తున్నాడు. నా ముందున్నటువంటి దైవజనులు నాకు జయ సంకేతాలే. నా ముందు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళు, ఇప్పుడు వాడబడుతున్న దైవజనులు, నాకంటే పెద్దవారు, అనేక ఆత్మల్ని గెలిచిన వారు, అనేక ప్రాంతాల్లో దేవుని పని జరిగించిన వాళ్ళు, విరివిగా ప్రకటించిన వాళ్ళు నాకు ఎలా ఉంటారో తెలుసా? ఖర్జూరపు మట్టల్లాగుంటారు, నాకు ఖర్జూరపు చెట్టుల్లాగుంటారు. నాకు వాళ్ళు జయించి నాకు మాదిరిస్తున్నారు. మేము ఇంతవరకు ప్రయాణం చేసాం, ఇంతవరకు పరిగెత్తి, ఇదిగో ఇది సాధించి ప్రభు ముందు నిలబడ్డాం. నీకు దమ్ముంటే రారా. దేవునికి స్తోత్రం. నాకు దమ్ము లేదు, కానీ నన్ను పిలిచిన వాడు దమ్ము గలవాడు. ఆయన ఇస్తాడు, నేను కూడా వస్తా, నేను కూడా చేస్తా, నేను కూడా వస్తా, నేను కూడా జయిస్తా. నా ప్రభు నా చేపట్టుకున్నాడు. నా ప్రభు ఆశ. జయించాలన్నది నా ఆశ కాదు, నన్ను గెలిపించాలన్నది నా ప్రభు ఆశ. నిన్ను గెలిపించి నిలబెట్టాలన్నది నా యేసయ్య ఆశ. నిన్ను ఓడగొట్టాలని కాదు, నిన్ను గెలిపించాలన్నది నా తండ్రి కోరిక. తెలుసా నీకు ఆ సంగతి?